భారత్ గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు. ఇప్పటికి 1925 ఇప్పటి జనవరికి 100 ఏళ్లు స్టార్ట్ అవుతుంది. ఈ ఎర్ర జెండా అంటేనే బీదల పాలిట జెండా. బీదలకు అండగా ఉండేదే ఎర్ర జెండా. ఒకప్పుడు చాలా మంది పుచ్చలపల్లి సుందరయ్య సుంటలను, రామ్ నారాయణ రెడ్డి, వీళ్ళు కొంత పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్లకు గుంట భూమి లేకుండా ప్రజలకు బీదలకు పంచిపెట్టిన వాళ్ళది ఏంటంటే ఒకటే, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలని పోరాటం చేసిన వాళ్ళు. అప్పుడు పాత రోజులప్పుడు ఒకప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కరికి ఎర్ర జెండా వాచుకుంటూ 100 ఎకరాల భూములు ఉన్న వాళ్లకు ఇది పంచాల బీదలకు అని ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు నేను 60 వచ్చాను నా దగ్గరికి. అయితే ఆ ఊళ్ళల్లో జెండాలు వాతేది. జెండాలు వాతే వాళ్ళు నక్సలెట్ అని వీళ్ళు అప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు బెదిరించేది. ఒక్కొక్కరిని 100-150 ఎకరాల భూములు ఉన్న వాళ్ళను ఆ భూములను వీళ్ళకి పంచాలి బీదలు లేనోళ్లకు అని ఒక నినాదం మీద ఎర్ర జెండా వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. అది కమ్యూనిస్టు జీతం ఉంది కదా మనది రష్యా వాళ్ళు, అది బాగా డెవలప్ అయింది. అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళు అప్పుడు ఆ 100 ఎకరాలున్న భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వలేక వీళ్ళు పోయి పోలీస్ ప్రొటెక్షన్ తోని వీళ్ళు సిటీలలో ఉండడు, వాళ్ళకి అక్కడ వేసుడు అట్లా జరిగినప్పుడు. అందుకే జెండాలు అప్పటి సందే ఇప్పుడు వీళ్ళకు బీదలకు ఇటువంటి ఇల్లు కావాలి, అది కావాలని ఈ నినాదం మీద వాళ్ళు ఫైట్ చేసిర్రు. చాలా అది మన ఇండియాలో సక్సెస్ కాలేదు. వాళ్ళకు అక్కడ రష్యాలో సక్సెస్ అయింది. అది ఇప్పుడు మనకన్నా వాళ్ళు రిచ్గా ఉన్నారు. ఇప్పుడు అదే నినాదం మన ఇండియాలో జరుగుతున్నది. ఇది వక్భూములని, వక్భూముల మీద 5-10 లక్షల ఎకరాలు, దీని మీద 10 లక్షల ఎకరాలు ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ సెక్షన్లు తీసుకొచ్చి అవన్నీ చేసిన రోజున మన ఇండియా కూడా రిచ్ అవుతుంది కంపల్సరీ. వీళ్ళు మన ఎర్ర జెండా వాళ్ళు ఇప్పటికి కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు చాలా మంది. కానీ కాకపోతే వాళ్ళ ఉనికి తగ్గించింది. వాళ్ళ డబ్బు లేదు కదా. డబ్బు ఉంటేనే పొలిటికల్ కొంచెం అటు ఇటు జరుగుతూ ఉన్నది. అది మీరు అందరికీ తెలుసు. నేను దీని గురించి ఎక్కువ చెప్తే ముందు కానీ ఈ రోజు 100 సంవత్సరాలు జరుపుకుంటా ఉన్నారు వీళ్ళు. ఈ ఎర్ర జెండా వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు ప్రజా పోరాటం లేకుండా పరిష్కారం కాలేదు అని, కమ్యూనిస్టులు లేకుండా ఏ పోరాటం జరగలేదు, ప్రజల కోసం పోరాటమే కమ్యూనిస్టుల బాట, ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టుల మాట అని జత జయంతి ఒక మిత్రుడు పెట్టాడు నాకు పోస్టు. 100 years అని, ఈ 100 years అని మిత్రుడు పెట్టాడు. దీని మీద నేను ఎక్కువ మనకు పబ్లిక్ తెలిసిన విషయం. ఇప్పటికీ నాకు దగ్గర మిత్రులు ఆలేర్లా చాలా మంది ఆలేర్లా ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలుస్తారు నాకు. కలిసి మేము ఎవరిదా డబ్బు తీసుకోము, మాకు మీరు ఏమైనా చూడండి సార్ అని కొంతమంది నేను ఆయన మామ అంట, ఆయన మంచోడు, ఇప్పటి కూడా దోతి కట్టుకొని చాలా పెద్ద మనిషి, నిజాయితీపరుడు. ఇక ఆయన పేరు ఇవన్నీ ఎందుకని, ఆయన చాలా మంచివాడు. ఆలేరు ఉంటాడు, ఆలేర్లా ఎప్పటికీ నన్ను అల్లుడా అంటాడు. వాళ్ళు కుర్మా వాళ్ళు మేము. కానీ అట్లా అంత బీసీల పోరాటం జరిగింది అప్పుడు. వాళ్ళందరూ ఆ బీసీలల్లా వీళ్ళ యుద్ధంలో చాలా కమ్యూనిస్టులో ఉన్నాడైనా చాలా మంచివాడు. జై హింద్.